అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు మనం చర్చించుకోబోయే సెక్షన్ చాలా డేంజరస్. ఇది మగవారి పాలిట శాపంగా, నరకంగా లేదా చుక్కలు చూపిస్తుంది, రకరకాలుగా అనవచ్చు. ఎందుకంటే ఈ సెక్షన్ ఆ రేంజ్లో ఉంది. తప్పు చేసిన మగవారికి శిక్ష పడటంలో ఈ సెక్షన్ చాలా అవసరం. కానీ అమాయకుల పైన కూడా ఈ సెక్షన్ దుర్వినియోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. కానీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ ప్రీవియస్ ఇండియన్ పీనల్ కోడ్లో లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023లో సెక్షన్ 69, సెక్షన్ 69గా చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ ఏంటి అంటే, మోసపూరిత మాటలతో ఒక స్త్రీని సంభోగిస్తే పడే శిక్ష గురించి చెప్పడం జరిగింది. నిజంగా మోసం చేసి సంభోగిస్తే శిక్ష తప్పనిసరిగా పడాలి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనం చూస్తున్నాం కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ కొన్ని ప్లేసుల్లో ఇద్దరు కూడా కలిసి ఉంటారు, కలిసి తిరుగుతారు, సంభోగిస్తారు, అంత అయిపోద్ది. కానీ కొన్నిసార్లు ఇద్దరి మధ్యలో ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు అందరూ కాదండి, కొంతమంది బయాస్కి ఏం మాట్లాడడం లేదు, సమాజంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే అవకాశవాదిగా ఉన్న ఒక స్త్రీ, ఇతను ఎవరైతే ఉన్నాడో లొంగకపోయితే అతని మీద ఈ సెక్షన్ ద్వారా ఇబ్బంది పెట్టే ఆస్కారం లేకపోలేదు. ఈ సెక్షన్ పెడితే ఏంటంటే కనీసం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, కఠినంగా ఉండొచ్చు, సాధారణంగా ఉండొచ్చు, కానీ కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, అంతకంటే ఎక్కువ కూడా పడవచ్చు. అది పడినప్పుడు ఏంటంటే ఆ సెక్షన్ కింద ముందు ఎఫ్ఐఆర్ అయితే ముందు బెయిల్ రాదు. అలాగే తర్వాత కాంప్రమైజ్, రాజీ పడాలనుకున్న కూడా రాజీ పడలేని కేసు ఇది. అర్థమవుతుంది. మోసపూరితం అంటే ఏంటి? పెళ్లి చేసుకుంటానని సంభోగించడం, ఉద్యోగం ఇప్పిస్తానని సంభోగించడం, అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పిస్తానని సంభోగించడం. నిజంగా ఇట్లా మోసం చేస్తే తప్పనిసరిగా 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడాల్సిందే, తప్పులేదు. కానీ కొన్నిసార్లు ఈ సెక్షన్ని అబాసు పాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది అనేది మనకున్న అనుమానం. ఎందుకంటే ఈరోజు ఒక తప్పు చేస్తే పురుషుడైనా స్త్రీ అయినా సమానమే. అది మనకు ఆర్టికల్ 14లో చెప్తుంది, ఆర్టికల్ 15 ఆఫ్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది. ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ రైట్స్ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్, నో డిస్క్రిమినేషన్. బట్ ఇక్కడ తప్పు ఇద్దరు చేసినప్పటికీ ఒక్కరికే శిక్ష పడుతుంది. దీని మీద పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాలి. కాబట్టి ఇప్పటికైనా కూడా మగవారైనా ఆడవారైనా మీరు ఒకరితో లివింగ్ టుగెదర్ ఉన్నా, లేకపోతే లవ్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఎఫైర్స్ ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడుతున్న ఆడియో కాల్స్ అయితేమి, వీడియో కాల్స్ అయితేమి, చాట్స్ అయితేమి అవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో ఏదైనా మీరు చేయని దానికి మీ మీద తప్పుడు కేసు పెడితే మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మా యొక్క సవినయంగా మేము చెప్తున్న విషయం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఉంటేనే ఈ రోజున సమాజంలో జైలు పాలు కాకుండా ఉండొచ్చు. లేకపోతే మిమ్మల్ని చెయ్యని తప్పుకు కేసులో ఇరికించే అవకాశం లేకపోలేదు. ధన్యవాదాలు.